ఏంటి స్వామి ఇది? నిత్యం నేను నా కూతురు నీ పూజ చేయడమే పాపమైందా? నన్ను ఆ స్వామీజీ దగ్గరికి ఎందుకు పంపించావు? అతనితో ఆ మాట చెప్పించి బయటకు కదలకుండా ఎందుకు చేశావు? మంచికో చెడుకో చేసి కూర్చుంటావు. బాధ భరించలేక వచ్చి నీ ముందు నిలబడి నిలదీసి అడిగితే సమాధానం చెప్పు. మౌనంగా ఉండిపోతావు. మా బతుకు ప్రశ్నార్థకంగా ఎందుకు చేశావు? చెప్పు స్వామి. నువ్వు ఇవాళ ఈ సరస్వతికి సమాధానం చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. ఒకదాని తర్వాత ఒకటి, తర్వాత మనసుపడ్డానంటూ మా ఇంటి చుట్టూ తిరగడం. సరేనని అంగీకరిస్తే వరుసగా పరీక్షలు. చివరికి నిశ్చితార్థంలో కూడా. ఎలాగోలా తంతు ముగిసింది. ఇప్పుడు పెళ్లికి ముందు ఇలా ఈ విషయం తెలియజేసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇంత భయంతో వెళ్ళి దాని పెళ్లికి అంగీకారం తెలిపేలా నా చేతే సంతకం పెట్టించావు. నీకిష్టమైంది నువ్వు చేసావు. నాకేమని తప్పించుకోవడానికే కదా. నా కన్నీళ్లు తుడవనన్నా తుడవాలి, లేదా నన్ను నీతో పాటు తీసుకెళ్ళనన్నా తీసుకెళ్ళాలి. రా స్వామి, దిగిరా. రా స్వామి, దిగిరా. నా కూతుర్ని కాపాడు. రా స్వామి, రా, దిగిరా. ఆగు బావా. దేనికి? ముంబై ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగింది. వెళ్ళిన పని అయిందా? అయింది. అబద్ధాలు బాగానే ఆడడం నేర్చుకున్నావు బావా. అంటే నువ్వు నిజంగానే ముంబై వెళ్ళావా? అంటే అబద్ధంగా వెళ్ళటం కూడా ఉంటుందా? ముంబై అని అబద్ధం ఆడి ఇక్కడే ఉండటం గురించి అడుగుతున్నాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమొచ్చింది? ఆ విషయం నువ్వు చెప్పాలి బావా. అవసరం ఏంటో నాకేం తెలుస్తుంది? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? మధ్యాహ్నం బేకరీ దగ్గర తమని చూశాను. అదు నిజంగా చూసిందా? అయితే భవిష్య సురభిని కూడా చూసిందా? చూస్తే అక్కడే అడిగేది కదా. ఎవరు ఏంటి అని 1,00,000 ప్రశ్నలు వేసేది. ఇలా ఇంత కూల్గా అడుగుతుందంటే చూసుండదు. ఒకవేళ చూసినా అంత క్లియర్గా చూసుండదు. ఏంటి సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తున్నావు బావా? దొరికిపోయానా? మళ్ళీ ఏం అబద్ధం చెప్పాలా అనా, లేక తప్పించుకోవాలనా? కాదు, నీకు బాగా పిచ్చి ముదిరినట్టుంది. మంచి సైకియాట్రిస్ట్ ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను. బావా, లేకపోతే ఏంటి? నేను మధ్యాహ్నం బేకరీ దగ్గర కనిపించడం ఏంటి? అంటే నేను చూసింది నిన్ను కాదనా? భ్రమలో ఉన్నట్టున్నావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో. అయితే నువ్వు ముంబై వెళ్ళొచ్చాను అంటావు. అంత త్వరగా వెళ్ళిన పని అయిపోయింది అంటావు. వెళ్ళటానికి గంట, రావడానికి గంట, అక్కడ 2 గంటల పని. ఈ వివరాలు తెలుసుకోకుండా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను తప్పంటావేంటి, అబద్ధం అంటావేంటి? అంటే ఆ అమ్మాయి ఆదిత్య అన్నది భావని కాదా? లేదు, నువ్వేదో దాస్తున్నావు. దాయాల్సిన అవసరం నాకేంటి?
అయినా నన్ను ఇలా నిలదీయొద్దని, నిలదీస్తే బాగోదని ఇదివరకే నీకు 2 సార్లు హెచ్చరించాను. తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. హద్దు మీరితే